ప్రసాద్ గారు గత 2014లో 2019లో అప్పుడు కూడా భాగస్వామి పక్షాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళ మీద ఆధారపడేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కొంత నెంబర్ తగ్గింది కాబట్టి మైనారిటీలో ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మోదీ గారు తన యొక్క వర్కింగ్ స్టైల్, వ్యవహార శైలి మార్చుకుంటారా? ఎందుకంటే కొన్ని విషయాల్లో మేబీ తలొంచక లేకపోతే సర్దుకుపోవాల్సినటువంటి అవసరం ఒక్కోసారి ఉండొచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. లేదంటే పాత పంతాన్ని కొనసాగిస్తారు. మనం ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే, నరేంద్ర మోదీ గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎప్పుడు కూడా మారదు. ఎందుకంటే ఆయన స్వార్థం కోసమో లేకపోతే పార్టీ ప్రయోజనం కోసమో లేకపోతే ఒక వ్యక్తి ప్రయోజనం కోసమో ఏదైనా చేసేటువంటి అట్లా మార్చుకునేటువంటి అవకాశం ఉంటది. దేశ ప్రయోజనం కోసం చేసేటువంటి విషయాలలో మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, మార్చుకోరు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా ఒక ప్రకటన చేసిండ్రు. నరేంద్ర మోదీ గారు ఆయన పనితీరును ఆయనకు వదిలేస్తున్నాం, ఆయన ప్రభుత్వాన్ని స్పష్టంగా అనుకున్న రీతిలో నడపొచ్చు అని చెప్పినారు. దాని తర్వాత మనకు బాగా చంద్రబాబు నాయుడు తర్వాత పెద్ద పార్టీగా ఉన్నది జేడీయూ. జేడీయూకి అనేక అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు కూడా స్పష్టంగా నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన తీరును చూసిండు కాబట్టి వాళ్ళు కూడా పెద్ద ఇంట్లో అభ్యంతరం పెట్టేటువంటి అవకాశం మాత్రం లేదు. మనము 370 ఆర్టికల్ రద్దప్పుడు కానీ లేకపోతే సిఏ విషయంలో కూడా ఆయన తన పార్టీలో లేకపోతే ఎన్డీఏలో ఉండేటువంటి పక్షాలను కాకుండా ఇతర పక్షాలను కూడా మెప్పించి ఓట్లు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. రాజ్యసభలో బలం లేకపోతే కూడా ఈ బిల్లులు నెగ్గాయో అన్నప్పుడు కూడా ఇతర పక్షాలను ఒప్పించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు. కాబట్టి ఈ భయమే అవసరం లేదు. ప్రభుత్వం పడిపోతుందా ఉంటుందా లేకపోతే ఏమైతే అనేటువంటి భయమే అవసరం లేదు. గతంలో 303 బీజేపీకి ఉన్నప్పుడు లేదా 350 స్థానాలకు పైచిలకు ఎన్డీఏకు ఉన్నప్పుడు ఏ రకంగా పాలన సాగిందో ఇప్పుడు కూడా అదే రకంగా పాలన సాగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటున్నాను ఈ మాట నేనంటే, అందులో ఏదో ఒక సందర్భంలో ఎవరికో ఒక మేలు చేసేటువంటి బిల్లులు కానీ చట్టాలు కానీ ప్రభుత్వం చేయడం లేదు, నరేంద్ర మోదీ గారు చేయడం లేదు. దేశ ప్రజలు ఆ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నారు. రెండో మాట, కాంగ్రెస్ పార్టీ పదే చెప్తా ఉన్నది, ఇలా మల్లికార్జున ఖర్గే గారు కూడా ఈ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి. అసలు ఈ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు కాదు, కాంగ్రెస్ నుంచి అందరు బయటకు వెళ్లే అవకాశాలని వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ప్రసాద్ గారు, తమకు అధికారం దక్కలేదనేటువంటి ఒక అక్కస, లేదంటే మూడోసారి కాకూడదని అనుకున్నాం, వాళ్ళు పవర్ పీఠాన్ని వాళ్ళు అధిరోహించారు కాబట్టి ఒక జలస్తో చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా ప్రజల్లో ఒక విధమైనటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడానికి ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారా? ఈ వ్యాఖ్యలు ఎలా చూసుకోవాలి? రాజుగారు, మనం ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ కు ఇది అనూహ్య విజయం. ఏది వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఆ ఎక్కువ సీట్లు వచ్చినటువంటి ఆనందంలో లేకపోతే మేము ఇంకా కొద్దిగా అయితే మాకు ఇంకా మన అధికారం వస్తుందేమో, ప్రజలు మా వైపు ఉన్నారేమో అని చెప్పి వీళ్ళు ఇప్పుడు కలలు కంటా ఉన్నారు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, మనం బాగా గమనిస్తే 0.7% 0.7% ఓట్లతోటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 63 స్థానాలు కోల్పోయింది. చాలా సందర్భాలలో 1500 ఓట్లు 2000 ఓట్లతోటి ఓడిపోయినటువంటి స్థానాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ లెక్కలు చెప్తా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైనటువంటి స్థానాలు వచ్చేసరికి వాళ్ళేదో బాగా వాపం చూసుకొని బల్పో అనేటువంటి ఒక భ్రమలో ఉండి అంతా మా వైపు ఉన్నారనుకుంటున్నారు. నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఒక కుట్ర జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఇలా రాహుల్ గాంధీ గారు వయనాడు వదులుకొని అక్కడ ప్రియాంక గాంధీని పెట్టినరంటేనే అది ఒక పెద్ద కుట్ర. ప్రియాంక గాంధీ గారు సునాయాసంగా గెలవగలిగేది ఇప్పుడు రాయ్బరేలీ. అక్కడ వదిలిపెట్టి అక్కడ ఒకవేళ వాళ్ళ కుటుంబం నుంచే ఉండాలనుకుంటే ఈమె అక్కడ ఉంచవచ్చు, అయినా వయనాడు నుంచే కంటెస్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి వదిలిపెట్టి ఇక్కడ ఈ సీట్లు వదిలిపెట్టి అక్కడ పెడుతున్నారంటే, ఇంత అంతర్గతంగా కూడా కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ ఒక పెద్ద లీడర్ని చేయాలంటే మిగతా వాళ్ళు ఎవరు ఆ స్థాయిలో ఉండేటువంటి నాయకులు ఉండకూడదు అనేటువంటి ఒక భావన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా నాకు అనుమానాలు వస్తా ఉన్నాయి. అంటే రిఫ్ట్ బిట్వీన్ అక్కడ పెట్టిండ్రు, ప్రియాంక గాంధీ ఓడిందే అనుకుందాం, ఖచ్చితంగా ఓడిపోతుంది, ఓడిందే అనుకుందాం, ఆమె సామర్థ్యం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పెద్ద లీడర్ పార్టీలో, ఈయననే గొప్ప అని చెప్పేటువంటి పరిస్థితి కనబడేటువంటి పరిస్థితులు మనకు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందనేదా మీ పాయింట్? రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంక గాంధీ వాళ్ళిద్దరి మధ్య కాదండి. మనకు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది, జగన్ కి షర్మిలకు మధ్య ఉండేటువంటి గ్యాప్ తో మొత్తంగా అది బాహాటంగానే, అది చాలా బాహాటంగానే బయటకు వచ్చేయడం, వేరే పార్టీలు అదంతా చాలా ఓపెన్ గా జరుగుతుంది. ఇది అంతర్గతంగా నేను నా అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ ప్రయత్నం ఉంది కాబట్టి వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ గారు తప్పుకున్నారు. వయనాడులో రాహుల్ గాంధీ గారు తప్పుకోవడానికి కారణం ఏంది?
అసలు అక్కడనే రెండోసారి గెలిపించినటువంటి సీట్ కదా అది. అక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ కదా, చావు తప్పి కన్నులు ఉట్టపోయి కదా అక్కడ ఈయన రాహుల్ గాంధీ గారు గెలిచింది. మరి సరే అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. రేపు ప్రియాంక గాంధీ గారు రావచ్చు, లేకపోతే రాబర్ట్ వాద్రా గారు రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. అయితే ఈ స్పీకర్ విషయంలో వచ్చినప్పుడు కానీ, లేకపోతే మీరు అన్నట్టుగా ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి మాటలు అయితే చెప్తా ఉన్నారు, అవన్నీ కూడా వాళ్ళు వాళ్లకు వచ్చినటువంటి 100 సీట్ల సంభ్రమాశ్చర్యాలతో ఉండడం వల్ల మాకు ప్రజలందరూ మద్దతుగా ఉన్నారు అనేటువంటి ఒక భ్రమలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకటి. రెండోది మన స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ బీజేపీ ఖచ్చితంగా గెలుచుకునేటువంటి అవకాశాలు. ఎందుకంటే ఇలా మెజారిటీ 2/3 3/3 ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క ఓటు ఎక్కువ స్పీకర్ ఎన్నిక సునాయాసంగా జరుగుతుంది. అది కూడా అప్పుడు సభలో హాజరైనటువంటి వాళ్ళ మధ్యలో జరిగిన ఎన్నికల్లో ఒక ఓటు ఎక్కువ ఉంటే చాలు. ఒక ఓటు అధికంగా ఎవరికి వచ్చినా వాళ్ళు స్పీకర్ గా ఎన్నికేటువంటి అవకాశం ఉన్నది, దానిలో ఏమాత్రం డౌట్ లేదు. అయితే డిప్యూటీ స్పీకర్ ఇప్పుడు ప్రతిపక్షాలు ఒకవేళ నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రాజ్నాథ్ సింగ్ గారు పిలిచినటువంటి సమావేశాలకు వచ్చి మేము స్పీకర్ ఎన్నికకు ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నాము, మీరు స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేయండి, డిప్యూటీ స్పీకర్ గా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే దానికి అర్థం ఉంటుంది. రెండు ఏకగ్రీవం చేద్దామని చెప్పుకోవడంలో కొంత అర్థం ఉంటుంది. అట్లా కాదు కానీ మేము పోటీ పెడతాము కానీ డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకు ఇవ్వాలి అని చెప్పడం అనేది ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ రాసలేదు. ప్రతిపక్షాలకు ఇవ్వాలి ఆనవాయితీ కావచ్చు, కానీ ఇక్కడ రాసినటువంటి సందర్భం లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ ఉమ్మడి మన ఎన్డీఏ పక్షాలలో ఉన్నప్పుడు కూడా గతంలో 303 స్థానాలు బీజేపీకి ఉన్నా కూడా అప్పుడు ఏర్పడేది ఎన్డీఏ ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వం కాదు. అప్పుడు కూడా మిత్రపక్షాలకు సముచిత స్థానంలో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండ్రు, వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిండ్రు. ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో అంటే అప్పుడు సంకీర్ణమే, ఇప్పుడు సంకీర్ణమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంత సీట్ల సంఖ్య తగ్గేసరికి అదేదో అయిపోతుంది అనేటువంటి పరిస్థితి ఏమాత్రం లేదు. మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మొత్తంగా భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఎన్డీఏ కూటమిలో లేరు. బీజేపీ భావజాలాన్ని నచ్చి ఆ భావజాలాన్ని ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి వ్యక్తులే ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. కానీ అటు ఉన్నటువంటి యూపీఏ కూటమిలో అట్లాంటి వాళ్ళు లేరు. యూపీఏ కూటమిలో విరుద్ధ భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులు అందరు ఉన్నారు. కాబట్టి ఏమైనా ఇబ్బంది వస్తే అక్కడ వస్తారు తప్ప ఇక్కడ ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం లేదు. మీరన్నట్టు మిత్రపక్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇస్తారంటే అది ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి సభ్యులు కూర్చొని నిర్ణయించుకుంటారు కదా, దాంట్లో వేరే యూపీఏ వాళ్ళకి కానీ లేకపోతే ఇతరులకు అందులో సంబంధమే లేదు. మిత్రపక్షాల అభ్యర్థిని మన స్పీకర్ అభ్యర్థిని కూడా ఎన్డీఏ కూటమి నిర్ణయిస్తుంది, డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిని కూడా ఎన్డీఏ కూటమి నిర్ణయిస్తుంది. వీళ్ళు ఎవరు మేము ఉండాలి అని ఎవరు అడుగుతలేరు. పూర్తిగా రాజ్నాథ్ సింగ్ గారికి లేకపోతే అక్కడ కూటమిలో ఉండబడేటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతలు అప్పైపోయిన ఆ సమావేశానికి అందరినీ పిలుస్తున్నారు కదా. రామ్మోహన్ నాయుడు గారిని టీడీపీ నుంచి పిలిచిండ్రు, తర్వాత ఇతర జేడీయూ నుంచి కూడా పిలిచిండ్రు, అట్నే రామ్ విలాస్ పాస్వాన్ గారి కొడుకు చిరాగ్ పాస్వాన్ గారిని కూడా పిలిచిండ్రు. మాట్లాడుతున్నారు. దాంట్లో మిత్రపక్షాలతోటి పురపక్షాలు లేవు, మాట్లాడకపోయేటువంటి అవకాశమే లేదు. అందరు కలిసి కూర్చొని స్పీకర్ ని డిప్యూటీ స్పీకర్ నిర్ణయిస్తారు. ఖచ్చితంగా పార్లమెంట్ లో ఎన్నికలు జరుగుతాయి. అందులో ఈ ఇద్దరు ఎన్డీఏ వైపు నుంచే గెలుస్తారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.